ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి 1 సంవత్సరం అయింది. ఏ 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు నష్టపోయారో, గోసపడ్డారో, ఆ గోస నుంచి విముక్తి కావాలని, అది ఒక్క ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని యావత్ తెలంగాణ ప్రజల దీవెనలు, ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం మన పరిపాలన వచ్చి 1 సంవత్సరం అయింది. అది ఏ రంగంలో తీసుకున్నా ఇందిరమ్మ మార్కు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది ఇళ్ల విషయంలో తీసుకోండి, ఆడబిడ్డలకు ఇచ్చిన హామీల విషయంలో చూడండి, రైతన్నలకు చూడండి, నిరుద్యోగ యువత విషయంలో చూడండి, అదే రకంగా స్కూల్స్ విషయంలో చూడండి. ఏ విషయంలో చూసినా ఇందిరమ్మ రాజ్యం అంటేనే శభాష్ అనే విధంగా ప్రతి ఒక్కళ్ళు కాలర్ ఎగరేసుకొని ధైర్యంగా చెప్పే విధంగా ఈనాడు గడిచిన సంవత్సరం ఇందిరమ్మ రాజ్య పరిపాలనని మనం స్పష్టంగా చూస్తున్నాం. కొన్ని మీకు ఉదాహరణలు చెప్తా. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన మాట వాస్తవం. అనేక సందర్భాల్లో మన ఈనాటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉరేస్తే ఉరే అని ఆనాడు ఆ పెద్ద మనిషి చెప్పేవాడు. కానీ తన ఫామ్ హౌస్ లో 250 ఎకరాల మట్టికి ఒరేసి బయట క్వింటాలు రేటు 2600 రూపాయలుంటే ఆయన ఒడ్లు మట్టుకు 5000 రూపాయలకు అమ్ముకున్నాడు. రైతుల మట్టికి ఒరే